10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సపరేట్ అన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రం వేస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్లో కేంద్రం వేస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రం వేస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం. మనం ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్లు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం. మనం ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13,00,000 మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం. మనం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91,00,000 మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కి కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు 12,580 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. 30 లక్షల టాయిలెట్స్ కట్టించినాం. 5,50,000 ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించినాం. హైవేస్ నిర్మాణం కోసం 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. గ్రామీణ సడక్ యోజన కింద 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. దాదాపు 4,000 గ్రామీణ సడక్ 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. దీని ద్వారా వరంగల్లో కాకతీయ, ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికల్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. 35 లక్షల ఇళ్లకు జలజీవన్ మిషన్ కింద నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పీఎం స్వనిధి కింద 23,000 కోట్ల రూపాయల లబ్ది ఇవాళ పీఎం స్వనిధి కింద ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 80 లక్షల మందికి పైగా లబ్ది ఇవ్వడం జరిగింది. 11,80,000 మందికి వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మార్చిలో. దాంతోపాటు మొన్న ఎన్నికల కంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. వాళ్ళ గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి గారు ఆదిలాబాద్ పర్యటనలో 56,000 కోట్ల రూపాయలు, సంగారెడ్డి పర్యటనలో 6,800 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ హైవేస్, రైల్వే లైన్ వంటి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. మనోహరాబాద్, సిద్దిపేట కలుపుతూ కొత్త రైలు మార్గంతో సహా రైలు ప్రాజెక్టులను అంకితం చేయడం జరిగింది. గత అక్టోబర్ 3న ప్రధానమంత్రి గారు నిజామాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ 13న ప్రధానమంత్రి గారు పాలమూరు జిల్లాలో వివిధ పనులకు సంబంధించి 13,500 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ పనుల కోసం 2,460 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హసనాబాద్ చెల్లపల్లి ఎల్పీజీ పైప్ లైన్ గ్యాస్ ప్రాజెక్టు కోసం 2,170 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎల్పీజీ కోసం. ఇవి ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ప్రగతి రూపంలో అభివృద్ధి విషయంలో గాని సంక్షేమ పథకాల విషయంలో గాని కేటాయించడం లేదు. ఇవి మాట్లాడారు, ఇవి బయట చెప్పారు.